ఆహా, గౌతమ్ వస్తే ఈవిడ గారు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండడానికి పాగా వేసేలాగా ఏదో ప్లాన్ చేస్తుంది బామ్మగారు. అవును బామ్మగారు, గౌతమ్ని వల్లో వేసుకుంది కదా, అతనొచ్చాక ఇక్కడ ఎలా పాగా వేయాలా అని చూస్తోంది. వాడిని మోసం చేయాలని చూసింది చాలక ఇంకా గౌతమ్ వచ్చాక పెడతానంటావేంటి? మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఆడదానివని మర్చిపోయి గుడ్డులాగా ప్రవర్తించిన నిన్ను గుడ్డులాగే సాగనంపుతాను. పదవే పద. చెప్తుంటే అర్థం కావట్లేదే. అమ్మగారు, గౌతమ్ గారు వచ్చేంత వరకు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి. సార్ సార్ మీరైనా చెప్పండి, మేడం మీరైనా చెప్పండి, ఆయన వచ్చే వరకు నేను వెళ్ళకూడదు. ఏం చెప్పాలమ్మా? నిన్నెంతగానో నమ్మా. నువ్వు ఎక్కడ పుట్టావో తెలియకపోయినా గౌతమ్ తాళి కట్టి తీసుకొచ్చాడని నిన్ను కోడలిగా అంగీకరించాం. కేవలం గౌతమ్ వల్లే నిన్ను ఇంట్లో ఉండనిచ్చాం. అలాంటిది వాణ్ణే మోసం చేశావు కదమ్మా. లేదు సార్, లేదు, నేనెవరిని మోసం చేయలేదు. గౌతమ్ గారు వచ్చాక మీకంతా వివరంగా చెప్తారు. నన్ను ఉండనివ్వండి సార్, ఆయన వచ్చాక అంతా చెప్తారు. ఇంద్ర చనిపోయిన విషయం దాచినవాడు నీ గురించి ఏం చెప్తాడమ్మా? నీ వల్ల వాడికి బాధ్యత వచ్చింది అనుకున్నావు, కాని వాణ్ణి నువ్వు ఇంత బాధ పెట్టావని తెలియదు. మా కోసం, మా ఇంటి కోసం కష్టపడుతుంటే నీలో ఏ స్వార్థం లేదు అనుకున్నావు. కాని ఎవరి వల్లనో తల్లివయ్యి గౌతమ్ని పెళ్లి చేసుకోవడమేంటి? నిన్ను అంగీకరించలేం. దయచేసి వెళ్ళిపో. రెండు చేతులు జోడించి అడుగుతున్నాను మేడం, గౌతమ్ గారు వచ్చే వరకు నన్ను ఉండనివ్వండి ప్లీజ్ సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. గౌతమ్ గారు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చాను. వాడి వల్ల నువ్వు నెల తప్పేవంటే వాడికిచ్చిన మాట తప్పకుండా ఉండడానికి రావే. రావే బయటికి. పోవే పో. మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళెర కొడతాను. పోవే. దయచేసి మమ్మల్ని క్షమించండి. మా ఇంట్లో సీమంతం ఏమీ లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అదితి, నా ఫ్లైట్కి టైం అవుతుంది, నేను కూడా వెళ్తాను. ఓకే మేడం, రండి. మామ్, అది ఇంకా వెళ్ళలేదు. ఇంటి ముందే ఏడుస్తూ ఉంది. అది మొండిది బేబీ, అంత ఈజీగా పోతుందా? దాన్ని ఎలా పంపాలో నాకు తెలుసు. రండి. ఏంటి పెద్దవిడ నిన్ను తరిమేసినా ఇంకా నీకు సిగ్గు రాలేదా? ఇంకా ఇక్కడే కూర్చున్నావంటే వెళ్ళవే బయటికి. గౌతమ్ గారు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళనండి. ఇప్పటి వరకు నా గౌతమ్కి నువ్వు చేసిన మోసం చాలదా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? గౌతమ్ని పిచ్చోన్ని చేసి ఆడుకున్నావు. ఇంత చేసి ఇంకా నంగనాచిలాగా ఏడుస్తావేంటే?
నీ మోహన్ చూసి నాకు దరిద్రం చుట్టుకుంటుంది. పోవే బయటికి. నమ్మాడు కదా, మాట వింటున్నాడు కదా అని ఒక మగవాణ్ణి ఇంతలా మోసం చేయడం ఏంటి? ఆయన నీలాంటి దాన్ని చెల్లెమ్మ అని పిలిచినందుకు నా నోటిని నిప్పుతో కడుక్కోవాలి. ఎవ్వరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుని గౌతమ్నే తండ్రి చేయాలనుకున్నావు. ఈ మధ్య కొందరు ఆడవాళ్లు ప్రియుడి మోజులో పడి మొగుణ్ణి చంపేస్తున్నారు. వాళ్ళకి నీకు తేడా ఏంటే? గౌతమ్ని మోసం చేసి మానసికంగా చంపేశావు కదా, వెళ్ళవే. గౌతమ్ గారు వచ్చే వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. చెల్లె. ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మనిషిని మోసం చేసిన నువ్వు మాటిచ్చేదేంటే? పోవే బయటికి. మామ్, దీన్ని ఎలాగైనా బయటికి పంపించే. నువ్విలా చెప్తే వెళ్ళవే. కడుపుతో ఉన్న ఒకదాన్ని ఊరుకుంటుంటే మొండికేస్తున్నావు. రావే. ఒక్క నిమిషం యామిని గారు. అలా ఒంటి నిండా నగలతో పంపించేస్తే ఎలా? మా నగలన్నీ ఇచ్చేసి వెళ్ళవే. పదవే. ప్లీజ్ అండి, గౌతమ్ గారు వచ్చే వరకు. చూడు, గౌతమ్ నువ్వెలా పెళ్లి చేసుకున్నావో, గౌతమ్ నీకెలా తాళి కట్టాడో నాకు తెలీదు. కానీ నీ పాపం బయటపడింది. ఈ ఇంట్లో వాళ్లే నిన్ను తరిమేశారు. మాకు తెలియని నిజాలేమైనా ఉంటే గౌతమ్ వచ్చి వాటిని బయట పెట్టి ఈ ఇంట్లో ఉండనిస్తాడనుకుంటున్నావేమో. అది జరగని పని. నా కూతురు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అది నీకు బాగా తెలుసు. ఒకసారి అర్జున్ ప్రసాద్ విషయంలో, ఇంకోసారి గౌతమ్ విషయంలో నేనేం చేశానో నీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ డ్రగ్స్ తీసుకుని ఆ పాపకి సర్జరీ చేయబోతున్నాడు. నువ్వు ఈ ఇంటి క్షేమం, ముఖ్యంగా గౌతమ్ క్షేమం కోరుకున్న దానివే అయితే వెంటనే బయటికెళ్ళిపో. లేదంటే గౌతమ్ని ఏం చేస్తానో నాకే తెలీదు.